ఆరోగ్యశ్రీ అమలుపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సంచలన ఆరోపణలు చేశారు. ఆరోగ్యశ్రీ పేరుతో కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు దోచుకుంటున్నాయన్నారు. ఆరోగ్యశ్రీ వర్తించని పేదలకు మభ్యపెట్టి ఈ సందర్భంగా దోచుకుంటున్న ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలన్నారు ఆయన. చికిత్స విధానంలో పేదలకు తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి దోచుకుంటున్నారని, ఇక ఆ దోచుకునే ఆసుపత్రులను కూడా సీజ్ చేయాలన్నారు. ఇక సీఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా లబ్ధి పొందిన వారు తిరిగి అదే సొమ్మును ఆసుపత్రికి అప్పచెపుతున్నారని అన్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల విషయంలోనూ కూడా ఆసుపత్రులు మాఫియాగా మారాయని ఆరోపించారు. ఆరోగ్యశ్రీ సీఎంఆర్ఎఫ్ చెక్కుల విషయంలో పూర్తి విచారణ చేస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు. కాకినాడ జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉన్న కొన్ని ప్రైవేట్ హాస్పిటల్ పేర్ల సమయం కూడా వస్తే చెప్తాం. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ గురించి వెళ్తే మా నియోజకవర్గం నుంచి వెళ్ళిన చాలా మందికి కూడా ఒక కాలు ఫ్రాక్చర్ అయినకోండి, అది ఆరోగ్యశ్రీలో టోటల్గా క్యూర్ చేయవలసిన బాధ్యత హాస్పిటల్ది, బిల్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి జరుగుతున్నాయి. ఆ ఫ్రాక్చర్ అయిన కాలుకి దానికి ఏదో సాకు చెప్పి అదనంగా 50,000, 60,000, 1,00,000, 1,50,000 డిమాండ్ చేసి తీసుకుంటున్నారు. చేత పేదవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి కేసులు నేను ఆల్రెడీ 1-2 కేసులు నేను డిఎంఎండ్హెచ్ఓ దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. ఆయన కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఇది ఇంకా ఉధృతంగా కాకినాడ హెడ్ క్వార్టర్లో మటుకి ఆ పేరుకి ఆరోగ్యశ్రీ అని చేస్తూ ఆపరేషన్ థియేటర్లోంచి బయటకు వచ్చి ఇది పక్కదానికి తగిలింది, లేకపోతే ఇంకో జబ్బు ఉంది, ఆరోగ్యశ్రీ దీనికే వస్తుంది, ఈ పక్కదానికి రాదు కాబట్టి ఏం చేయమంటారు, కడుపు కుట్టేయమంటారా, ఆరోగ్యశ్రీ వరకు దాన్ని వదిలేమా అని భయభ్రాంతులు చేసి 1,00,000, 1,50,000 దొబ్బుతున్నారు. దానికి సాక్షులు మా నియోజకవర్గంలో సింహాద్రిపురంలో ఉన్నారు.